12 సంవత్సరాల లోపున్న పిల్లల్ని అసలు జిమ్ కి పంపించడం కరెక్టే కాదు. పిల్లల్లో మజిల్ గ్రోత్ జరుగుతూ ఉంటుంది, బోన్ గ్రోత్ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు పిల్లల్ని తీసుకెళ్లి జిమ్ లో పెట్టడం వల్ల అక్కడ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అని, బాడీ షేపింగ్ అని చెప్పేసి, కోర్ ట్రైనింగ్ అని, వెయిట్ లిఫ్టింగ్ అని ఇలాంటి యాక్టివిటీస్ అన్ని చేపించడం వల్ల పిల్లల్లో ఏదైతే ప్రాపర్ మజిల్ గ్రోత్ జరగాలో, ఏదైతే బోన్ గ్రోత్ జరగాలో ఇది జరగకుండా అక్కడే ఆగిపోతూ ఉంటుంది. సో మీరు పిల్లల్లో హైపర్ యాక్టివిటీ తగ్గించేయాలి, ఏదో ఒకటి చేస్తే జిమ్ లో వేసేస్తే వాడు అక్కడ యాక్టివిటీస్ చేస్తాడు, అలిసిపోతాడు, ఓకే మళ్ళీ కామ్ గా అయిపోతాడు, కాన్సన్ట్రేట్ చేస్తాడు అనే దీంతో మీరు ఏదో ప్రయోగం చేయాలనుకుంటారు. దానివల్ల కిడ్కి పాజిటివ్ జరగడం కంటే కూడా నెగిటివ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఒక స్ట్రక్చర్డ్ థెరపీలో చేసే యాక్టివిటీస్ ఏమున్నా సరే అందులో కొన్ని ఆల్టర్నేట్ యాక్టివిటీస్ ఉన్నా కూడా ఇవి జిమ్ లో చేసే యాక్టివిటీస్ కి ఈక్వల్ కాదు, వాటికంటే బెటర్ గా ఉంటాయి. ఎందుకంటే థెరపీలో మనం వర్క్ చేస్తున్నప్పుడు కిడ్కి మోటార్ స్కిల్ డెవలప్ అయ్యేలాగా, మజిల్ టోన్ డెవలప్ అయ్యేలాగా, మజిల్ స్ట్రెంగ్త్ డెవలప్ అయ్యేలాగా తన ఏజ్ వైజ్ గా ప్లాన్ చేసి మనం వర్క్ చేస్తాం. వేర్ ఇన్ కేస్ మీరు జిమ్ లోకి తీసుకెళ్లి ఎక్విప్మెంట్ తోటి కిడ్కి ఎనర్జీ డ్రైన్ అయితే చాలు అని ఆలోచిస్తే కనుక కిడ్ ఓవరాల్ గ్రోత్ అండ్ ఎబిలిటీస్, మోటార్ ఎబిలిటీస్ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతాయి.